హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ IIIT 2024కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. అవేంటో మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. అప్పుడే మీకు అన్నీ కూడా నోటిఫికేషన్ అయితే వస్తాయి. ఇంకా IIITకి సంబంధించి ఎలా అప్లై చేయాలో, అలాగే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోస్ అన్నీ కూడా చేశాను. అలాగే చాలామంది కామెంట్ చేస్తున్నారు కదా, అవన్నీ కూడా కొన్ని కామెంట్స్ వీడియోలో రిప్లై ఇస్తున్నాను, మీరు చెక్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ చేస్తాను. మరి ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు ఏ క్యాంపస్కి సెలెక్ట్ అయ్యామని ఎప్పుడు తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది అని కొంతమంది అయితే అడుగుతున్నారు కదా. అలాగే 4 క్యాంపస్లు సెలెక్ట్ చేసుకోవాలంటే మనం అప్లై చేసేటప్పుడు మనం 4 క్యాంపస్లు కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము ఏయూ రీజియన్ కాబట్టి ఓన్లీ ఏయూ రీజియన్లో ఉన్న క్యాంపస్ సెలెక్ట్ చేసుకుంటాము. అలాగే ఎస్వీ రీజియన్ కాబట్టి ఎస్వీ రీజియన్లో ఉన్న క్యాంపస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలా అని అడుగుతున్నారు. అలా ఏం లేదండి, మీరు ఏ రీజియన్ అయినా సరే 4 క్యాంపస్లు కూడా సెలెక్ట్ చేసుకోండి. సో మీకు నచ్చిన క్యాంపస్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీ మార్క్స్ బట్టి మీకు అది రావాలా లేదని ఆర్జీకేటీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. కాబట్టి అప్లై చేసేటప్పుడు 4 క్యాంపస్ కూడా ఆప్షన్లో అయితే ఇవ్వండి. అలాగే మనకి మీరు ఏ క్యాంపస్కి సెలెక్ట్ అయ్యామని ఎప్పుడు తెలుస్తుందంటే మనకి జూలై 11 అయితే రిజల్ట్స్ వస్తాయి కదా. సో రిజల్ట్స్ వచ్చిన రోజే మీరు ఏ క్యాంపస్కి సెలెక్ట్ అయ్యారు, అలాగే ఎక్కడికి కౌన్సిలింగ్కి వెళ్ళాలి అనేది తెలుస్తుంది. సో మనకి ఈ రిజల్ట్స్ అనేవి 4 లిస్టులు అయితే వస్తాయి కాబట్టి 4 క్యాంపస్ లిస్టులు కూడా సెలెక్ట్ చేసుకొని మీరు మీ నేమ్ ఉందా లేదని చెక్ చేసుకోవాలి. సో 4 క్యాంపస్ లిస్ట్ కూడా మీరైతే మీ నేమ్ కోసం వెతకాలి. సో ఒకసారి వెతకకుండా 2-3 టైమ్స్ అయితే వెతకండి, ఒక్కొక్కసారి మిస్ అవ్వచ్చు. కాబట్టి మీరు ఏ క్యాంపస్కి సెలెక్ట్ అయ్యారు, అలాగే ఎప్పుడు కౌన్సిలింగ్కి వెళ్ళాలనేది జూలై 11వ తేదీనే తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.